1 ఇయర్ బ్యాక్ ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ ఫ్రీగా ఇచ్చింది 1 ఇయర్. దానికోసం అందరూ అవసరం ఉన్నోళ్ళు, లేనోళ్ళు మొత్తం యాక్టివేట్ చేసుకున్నారు. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి లేదంటే $20 పర్ మంత్ ఛార్జెస్ చేస్తాయని రిమైండర్స్ అయితే పంపిస్తున్నారు. అది ఎలా క్యాన్సిల్ చేయాలో ఒకసారి అయితే చూద్దాము. మీ మొబైల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రివార్డ్స్ అండ్ ఓటీటీస్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ ఓటీటీస్ అండ్ మోర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని చూపిస్తాయి. ఇక్కడ చూడండి, వ్యాలిడిటీ 17 జూలై 26 వరకు ఉంది. తర్వాత $20 అయితే ఛార్జ్ అయిపోతే మీ డేట్ కూడా మీరు చేసుకున్న దాని ప్రకారం ఉంటుంది. ఇక్కడ మీ డేట్ చూసుకోండి, క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు $20 అంటే 90 వేసుకున్న డాలరు 1800 ప్లస్ 18% జిఎస్టీ అంటే 2200 వరకు ఛార్జ్ చేయబడుతుంది. దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం. మేనేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మేనేజ్ మీద క్లిక్ చేయండి. ఏదో ఒక వెబ్సైట్ లోకి వెళ్తుంది. నేను వెబ్సైట్ ఎప్పుడు ఈమెయిల్ తో లాగిన్ అయి ఉంటా. మీరు కూడా లాగిన్ కాండి. ఒకవేళ లాగిన్ కాకపోతే మీరు అప్పుడు ఏ ఈమెయిల్ తో లాగిన్ అయినారో దాంతో లాగిన్ అయితే అప్పుడు 100కి 50% మంది కార్డు డీటెయిల్స్ ఇచ్చారు. నేను కార్డు డీటెయిల్స్ ఇలా అప్పుడు యాక్టివేషన్ చేసేటప్పుడు. అందుకే ఇక్కడ యువర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఫాజ్డ్ అని ఉంది. ఇలా చూపించిన వాళ్ళందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు వదిలేయొచ్చు. ఒకవేళ మీరు యాక్టివ్ లో ఉంటే ఎవరో సబ్స్క్రిప్షన్ ఈజ్ యాక్టివ్ అని చూపించి ఇక్కడ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. దాని మీద సింపుల్ గా క్యాన్సిల్ అని కొట్టేస్తే మీ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.